హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్తే మనమైతే లాస్ట్ బ్లాగ్లో ఏం చూసామంటే ప్రీవియస్ బ్లాగ్లో మన గాజువాక్ నుంచి నావెల్ క్యాంటీన్ దాకా చూసాం. ఇప్పుడు ఆ నావెల్ క్యాంటీన్ నుంచి కాన్వెంట్ జంక్షన్ దాకా రోడ్నే చూడబోతున్నాం. ఈ రూట్ నాకు తెలిసి చాలా మంది చూస్తుంటారు. చాలా గ్రీనరీ ఉంటుంది అండ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. నావెల్ డాక్యార్డ్ వాళ్ళు ఇంకా మన హెచ్పి రిఫైనరీ ఉంది కదా, వాళ్ళు చాలా గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రూట్ని అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో లేట్ చేయకుండా రైడ్ వ్యూలోకి వెళ్దాం. రైడ్ వ్యూలోకి వెళ్ళి చూసేద్దాం మన అందాన్ని, వైజాగ్ అందాన్ని. లెట్స్ గో ఫ్రెండ్స్. మన రైడ్ వేలోకి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూ చూద్దాం. చూసారు కదా, ఇక్కడ నావీ మెయిన్ క్యాంటీన్ ఉంది. ఈ నావీ మెయిన్ క్యాంటీన్ నుంచి మనం కాన్వెంట్ జంక్షన్ దగ్గర వెళ్ళబోతున్నాం. టోటల్ 8 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. 8 కిలోమీటర్స్ మనం 10 మినిట్స్లో వెళ్ళబోతున్నాం. చూసారు కదా కాన్వెంట్ జంక్షన్. మనం సర్కిల్ని చూసారా, ఆ సర్కిల్ దగ్గరికి వెళ్తాం. అదే మనకి అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది, అక్కడి దాకా మనం వెళ్తాం. సో ఈ రోడ్ అంతా కూడా మనకి సింధియా రోడ్. సో ఇక రైడ్ వేలోకి వెళ్దామా ఫ్రెండ్స్. మన ప్రీవియస్ వ్లాగ్లో మనం ఇక్కడి దాకా చూసాం, మన ఇండియన్ నావల్ క్యాంటీన్ దాకా. చూసారు కదా, INCS ఇండియన్ నావల్ క్యాంటీన్ సర్వీసెస్ కాంప్లెక్స్, అక్కడి దాకా చూసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన కాన్వెంట్ జంక్షన్ దాకా స్ట్రైట్గా వెళ్ళిపోతాం. ఈ రోడ్ మొత్తం చాలా బాగుంటుంది, ఇంకా గ్రీనరీ అయితే ఆసమ్ ఉంటుంది. ఎందుకంటే మనకి మన వైజాగ్లో బెస్ట్ గ్రీనరీ రోడ్ ఇదే. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మంచి గ్రీనరీ ఉంటుంది అండ్ మంచి కలర్స్తో రోడ్ అయితే ఉంటుంది. ఇంకా మనకి మిడిల్లో మొత్తం లైన్ వైట్ లైన్ ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే ఇటు పక్క వెహికల్స్ అటుపక్క వెళ్ళాలి, రోడ్డుకి అటువైపు వెళ్ళకూడదు, అంటే లైన్ దాటి అటువైపు వెళ్ళకూడదు అని చెప్పి. అయినా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది, బట్ చూసుకుని వెళ్ళండి. అంటే నేనే 2-3 సార్లు దాటేసి ఉంటాను. సో నేనే దాటానంటే మీరు దాటకుండా ఉంటారా, మీరు ఆలోచించండి. అయితే మనకి ఈ రూట్లో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ రూట్లోనే మనకి నావెల్ డాక్యార్డ్ ఉంది. నావెల్ డాక్యార్డ్లో మనకి కొన్ని గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ కూడా ఈ రూట్లో కనిపిస్తాయి. ఇంకా ఈ రూట్లో మనకి INS శాతవాహన ఉంది. అలానే నావెల్ డాక్యార్డ్లో మనకి 2 గేట్స్ ఉంటాయి, కృష్ణా గేట్, కాకతీయ గేట్ అని చెప్పి. ఆ 2 గేట్స్ కూడా కనబడతాయి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సీలర్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. చూసారు కదా, రైట్ సైడ్లో శాతవాహన బస్ స్టాప్ ఉంది. అలా ముందుకెళ్ళగానే మనకి INS శాతవాహన కనబడుతుంది. ఆ తర్వాత అలా ముందుకెళ్తే ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద INS శాతవాహన రాసి ఉంటుంది. చూసారు కదా, INS శాతవాహన. అలా ముందుకెళ్ళగానే మనకి శాతవాహన రాసి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే కొండకు లైట్ సెట్టింగ్ ఉంటుంది. ఆ లైట్ సెట్టింగ్లో కొండను చూసామంటే ఓ రేంజ్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఆ కొండని లైట్ వేసినట్టు చూస్తుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ రోడ్లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ రైట్ సైడ్లో సేలర్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అలానే మనకి సాముద్రిక ఉంటుంది. అయితే నేను ఇది కవర్ చేయలేదు, నేను స్ట్రైట్గా వెళ్ళిపోయాను. ఇంకా ఈ రూట్లో మనకి ఎక్కువగా గ్రీనరీ డెవలప్ చేస్తుంది ఎవరు అంటే మన విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్, ఇంకా మన హెచ్పి రిఫైనరీ ఉంది కదా, వాళ్ళు ఎక్కువగా మనకి హెచ్పి రిఫైనరీ వల్లే ఇక్కడ గ్రీనరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మనం ఈ రోడ్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ బస్సెస్ తర్వాత కార్స్ ఈ రోడ్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. మనం గాజువాక నుంచి విశాఖపట్నం రావాలంటే ఇది ఒక షార్ట్ కట్ అని చెప్పుకోవచ్చు. అలానే మనకి ట్రాఫిక్ లేకుండా రావాలన్నా కూడా ఈ రూట్లో హ్యాపీగా వచ్చేయచ్చు. ఎందుకంటే మనకి మన నేషనల్ హైవే కంపేర్ చేసుకుంటే ఈ రూట్లో చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. నేనైతే మన గాజువాక నుంచి మన కన్వర్ట్ జంక్షన్ దాకా రావడానికి 19 మినిట్స్ తీసుకున్నాను. బట్ నేను రికార్డ్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి కొంచెం లేట్ అయింది, లేకపోతే ఇంకా ముందు వచ్చేసామని. చూసారు కదా, రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇదే కాకతీయ గేట్. చాలామంది వర్క్ చేస్తారు కదా లోపల, ఈ గేట్ నుంచి ఎక్కువ మంది వెళ్తారు. కన్స్ట్రక్షన్ వర్క్స్ అవుతున్నా లేకపోతే ఏవైనా లోపల వర్క్స్ అవుతుంటాయి కదా, ఆ వర్క్స్ చేసే వాళ్ళు ఈ గేట్ నుంచి వెళ్తారు. ఇంకొంతమంది నెక్స్ట్ కృష్ణా గేట్ ఉంటుంది, అటు నుంచి కూడా వెళ్తారు. అంటే మనకి ఎటు సైడ్ నుంచి దగ్గర అయితే అటు సైడ్ నుంచి దగ్గర వెళ్తారు. చాలా పెద్దది డాక్యార్డ్ అయితే. ఇందులో షిప్స్ ఉంటాయి. తర్వాత మన మొబైల్స్ కూడా అలౌ చేయరు లోపలికి. ఎందుకంటే మన మొబైల్స్తో ఏమైనా ఫొటోస్ తీసి ఆ లోపల సీక్రెట్స్ అని బయట పెడతామని చెప్పాము మరి. బట్ లోపలికి అయితే మొబైల్స్ తీసుకెళ్ళినప్పుడు. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే మనకి చూసారు కదా, హెచ్పి రిఫైనరీ ఉంది. ఇదంతా కూడా మనకి గ్యాస్, పెట్రోల్ అంతా రెడీ అవుతూ ఉంటుంది. మనకి హెచ్పి రిఫైనరీలో అయితే చాలా ప్యూర్ పెట్రోల్ దొరుకుతుంది, కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా దాన్ని తీసుకోలేరు, అంత సెక్యూరిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం వెళ్తున్న రోడ్ని సింధియా రోడ్ అంటారు. ఎందుకంటే ఈ రూట్లో ట్రావెల్ చేస్తే మనం సింధియా వెళ్తాం. మన రైల్వే స్టేషన్ దగ్గర కన్వర్ట్ జంక్షన్ ఉంది కదా, అక్కడ నుంచి మనం సింధియా వస్తాం. సింధియా నుంచి అలా గాజువాక వెళ్ళొచ్చు, గాజువాక నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రూట్లో మనకి కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో కృష్ణా గేట్ వస్తుంది. మీకు ఆల్రెడీ కాకతీయ గేట్ చూపించే కదా, ఇప్పుడు కృష్ణా గేట్ అనేది చూపించబోతున్నాను.
మనకి కృష్ణ గేట్ కన్నా ముందు ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళే రూట్ వస్తుంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఐఎన్ఎస్ డేగాకి వెళ్తాం. ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. ఇంకొక మనకి మెయిన్ విషయం ఏంటంటే ఈ రూట్లో ఆటోలు సరిగ్గా వెళ్ళవు, సడన్గా లెఫ్ట్కి రైట్కి తిప్పేస్తుంటారు. సో జాగ్రత్తగా వెళ్ళండి. సో కార్ నాట్ టచ్ చేద్దాం అని చెప్పేసి నేను ఇటు సైడ్ వచ్చాను అండ్ రోడ్ ఖాళీగా ఉందని వచ్చాను. సో మీరు మాత్రం వెళ్ళేటప్పుడు చూసుకొని ఓవర్టేక్ చేయండి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. హోప్ మీరు జాగ్రత్తగా వెళ్తారనుకుంటున్నాను రోడ్లో. ఇంకా మనకి ఇక్కడ చూస్తారు కదా లెఫ్ట్లో ట్రాక్ వెళ్తుంది. ఈ రూట్లో ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, అప్పుడప్పుడు గూడ్స్ ట్రాక్స్ వెళ్తూ ఉంటాయి. ఆ గూడ్స్ ట్రైన్స్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం భలే ఉంటుంది. ఇంకా లెఫ్ట్లో చూస్తే మనకి ఐఎన్ఎస్ జగకి 4 కిలోమీటర్స్ ఉంది. ఆ లారీ వెళ్తుంది చూసారా, అదే ఆ ఆర్ఎంసీ ట్రక్ అంటారు దాన్ని, ఆర్ఎంసీ ట్రక్ వెళ్తుంది చూసారా, అలా వెళ్తే మనం ఐఎన్ఎస్ జగకి వెళ్తాం. కానీ ఆ రూట్లోకి మనల్ని ఎలా చేస్తారో ఎలా చేయరు అనేది తెలీదు, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. పర్మిషన్ అయితే ఉండాలనుకుంటా, ఎందుకంటే ఐఎన్ఎస్ జగ చాలా లోపలికి వెళ్ళాలి, 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. కుదిరితే నేను మీకు ఆ రూట్ని కూడా చూపిస్తాను తొందరలోనే. ఇంకా రైట్ సైడ్లో మనకి మన నావెల్ డాక్యార్డ్ ఉంది. ఈ నావెల్ డాక్యార్డ్ మెయిన్ గేట్ అనుకుంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి కృష్ణ గేట్ వస్తుంది. సో చూసారు కదా రైట్ సైడ్లో మనకి నావెల్ డాక్యార్డ్ అని రాసింది. అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. మనం ఏ మాత్రం తేడా చేస్తే ఎగిరిపోతాం, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఎప్పుడు వెపన్స్ ఉంటాయి అండ్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకా మీకు చెప్పే కదా కృష్ణ గేట్ అని చెప్పి, ఇదే మన కృష్ణ గేట్. ఇక్కడ నుంచి కూడా చాలామంది లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో, తర్వాత ఎవరైతే కొంతమంది ఉంటారు కదా వర్కర్స్, లోపల ఉండే వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కూడా వెళ్తూ ఉంటారు. అలాగే చాలామంది ఇలాగా ఇంకా మన కాకతీయ గేట్ నుంచి వెళ్తూ ఉంటారు. నేనైతే కాకతీయ గేట్ నుంచి లోపలికి వెళ్ళాను ఎప్పుడైతే నా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఎంట్రీ చేశానో అప్పుడు. కానీ చాలా బాగుంది లోపల. ఇంకా క్యాంటీన్లో ఫుడ్ అయితే చాలా చీప్గా ఉంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఈ బ్రిడ్జ్ వస్తుంది. మీరు మ్యాప్ వ్యూలో చూసుకుంటే మీకు స్టార్టింగ్లో మ్యాప్ చూపించే కదా, ఆ మ్యాప్లో చూపిస్తే మనకి ఈ వాటర్ బాడీ అనేది కనిపిస్తుంది. ఈ వాటర్ బాడీ లేకుండా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. కానీ మనం చుట్టూ తిరిగి వెళ్తున్నాం కాబట్టి మనకి అరౌండ్ ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది, అంటే డబల్ అయింది కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ని చూసారా, ఆ వాటర్ వచ్చేసి సముద్రం వాటరే, అంటే సముద్రం నీళ్ళే. మనకి ఈ బ్రిడ్జ్ ఎందుకు ఉందంటే ఏవైనా షిప్స్ అవి డాక్యార్డ్లోకి రావాలంటే రూట్ కావాలి కదా, షిప్స్ మరి నేల మీద వెళ్ళవు కాబట్టి వాటర్లో వెళ్ళాలి కాబట్టి వాటి కోసం ఆ రివర్లా ఒక వేని క్రియేట్ చేశారు, ఒక రిజర్వేర్ లాగా. ఆ సముద్రం వాటర్ అంతా కూడా అలా వస్తుంది, అలా వచ్చి ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇలా స్టాకే ఉంటుంది. సో షిప్స్ అయినా రావాలంటే హ్యాపీగా వస్తాయి. సో మనకి పక్కనే ఎయిర్పోర్ట్ కాబట్టి మనం ఏరోప్లేన్స్ చాలా చూడొచ్చు. మనం ముందు చూసుకుంటే ఒక ప్లేన్ అయితే వెళ్తుంది. ఇంకా మనం అక్కడ చూసారు రూట్ స్ట్రైట్గా వెళ్ళామంటే మనం అక్కడికి వెళ్తామంటే మనం అనేది వెళ్ళిపోవచ్చు. అదే రైట్ తీసుకున్నామంటే మనం కన్వర్ట్ జంక్షన్కి వెళ్తాం. ఇక్కడ నుంచి ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలంటే మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇందాక మీకు చూపించే కదా స్ట్రైట్ రూట్, ఆ స్ట్రైట్ రూట్ వెళ్తే అనేది ట్రాఫిక్ లేకుండా వెళ్తాం. అదే మనం ముందుకు వెళ్ళామనుకోండి మన కన్వర్ట్ జంక్షన్ నుంచి, అక్కడ నుంచి మనకి గట్టిగా ట్రాఫిక్ ఉంటుంది. ఈ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తే మనకి 2 ఫ్లేవర్స్లో కనిపిస్తాయి. మనం ప్రీవియస్ వ్లాగ్స్లో చూసుకుని ఉంటే శీలానగర్ వెళ్ళాం కదా, ఆ ముందు మనకి ఒక ఫ్లేవర్లో కనిపిస్తుంది చూసారా, ఆ ఫ్లేవర్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాం కాబట్టి శీలానగర్ వెళ్ళాం. అదే అక్కడ రైట్ తీసుకుని ఉంటే మనం ఎక్కడికి వెళ్తామంటే మన సింధియాకి వెళ్తాం, సింధియా నుంచి గాజువాక వెళ్తాం. సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ డైవర్స్ ఉంటుంది. సో చూసారు 2 ఫ్లేవర్లో వచ్చి రైట్కి ఒకటి ఇంకా స్ట్రైట్గా ఒకటి. అటు నుంచి వచ్చినప్పుడు మనకైతే రైట్ సైడ్లో 2 ఫ్లేవర్లు కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కన్వర్జేషన్కి వెళ్తాం. మనకి వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ శీలానగర్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా మెర్జ్ అయ్యి ఇలా మనకి కన్వర్జేషన్కి వెళ్తాయి. కానీ ఈ రూట్లో మనకి మెయిన్గా కనిపించేది ఏంటంటే మంచి గ్రీనరీ. లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు మీరైతే, అక్కడ మనకి ఓ గ్రీనరీ ఓ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్లో మంచి మంచి ఫ్లవర్స్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, చిన్న ఫ్లవర్స్లా కనిపించి మంచి గ్రీనరీ ఉంది. ఈ రూట్లో ఇది మాత్రం చాలా బాగుంటుంది. మధ్యలో వాటర్ బాడీ కూడా ఉంటుంది, మిస్ అవ్వకండి మీరు వెళ్ళేటప్పుడు. ఇంకా మనకి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఫుల్గా డస్ట్ పెట్టేస్తుంది వాళ్ళకైతే, ఎందుకంటే మనకి ఈ రూట్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది. అండ్ ఈ రూట్లో ఒక 10 డేస్ ట్రావెల్ చేస్తామంటే మన ఫేస్ కలర్ మారిపోద్ది ఖచ్చితంగా. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు డ్రెస్ కూడా చాలా వర్స్గా తయారవుద్ది, ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ రూట్లో. ఇంకా చూడొచ్చు ఈ రూట్లో రైల్వే ట్రాక్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ చేస్తారు, చాలా చాలా బాగా వస్తాయి. కుదిరితే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, మీకు ఫోటోషూట్స్ చాలా బాగా వస్తాయి. ఇంకా మనం ఆల్మోస్ట్ కన్వర్ట్ జంక్షన్ దాకా వచ్చినట్టే. ఇంకొక 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనం కన్వర్ట్ జంక్షన్ దాకా వెళ్ళిపోతాం. ఇంకా మనం కన్వర్ట్ జంక్షన్కి వెళ్ళే ముందు ఇక్కడ చూసుకోవచ్చు రైట్కి ఒక వే వస్తుంది. అలా వెళ్తే మనం సమ్ ఉంటాయి కదా డాక్యార్డ్లో వేస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తాం. అంటే మనకి గోడౌన్స్ ఉంటాయి కదా, గోడౌన్స్కి వెళ్తాం. గోడౌన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ కూడా చేస్తారు, కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా, అవన్నీ ఉంటాయి.
ఇంకా చాలా చాలా కెమికల్స్ చాలా ఉంటాయి ఈ రూట్లో అయితే. ఇంకా మనకి ఎక్కువగా రిఫైనరీస్ ఉంటాయన్నమాట, ఐరన్ రిఫైనరీస్ చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి. బట్ అవన్నీ నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ రూట్లో ఏమేమి ఉంటాయో. ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ బ్రిడ్జ్ని చూసారా, మీరు బ్రిడ్జ్ని చూస్తే అర్థమవుతుంది ఈ రూట్ ఎంత డస్ట్ వస్తుంటుందని చెప్పేసి. దానికన్నా కాదు, లెఫ్ట్లో రైట్లో చూసుకున్నా కూడా మీకు అర్థమైపోద్ది ఏ రేంజ్లో డస్ట్ అనేది ఉంటుందో. సో మీరు ఈ రూట్లో ట్రావెల్ చేస్తే కర్చీఫ్, హెల్మెట్, ఇంకా డ్రెస్ చేసుకుంటే దాని మీద ఓవర్ కోట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇక్కడ చూడొచ్చు మనం కన్వర్ట్ జంక్షన్కి వస్తాం. ఈ కన్వర్ట్ జంక్షన్ దగ్గర రైట్కి వెళ్ళాం అనుకోండి, మనం డైరెక్ట్గా పోర్ట్కి వెళ్ళిపోతాం, పోర్ట్ రోడ్లోకి వెళ్ళిపోతాం. సో చూసారు కదా, ఈ రైట్కి వెళ్ళే రూట్ కూడా నేను చూపించాను. చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. చాలా బాగుంటుంది ఆ రూట్ కూడా. ఆ రూట్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ రూట్ వర్క్స్ అవుతున్నాయి, మరి ఎంతవరకు అయిందో మనకి ఇంకా తెలీదు. నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే మీకు ఒక ఐడియా ఇచ్చాను ఆ వర్క్ అవుతుందని చెప్పేసి. ఇంకా మనం స్ట్రైట్గా వెళ్తే కన్వర్జేషన్కి వెళ్తాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ వ్లాగ్ అనేది నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనం ముందు చూసాం కదా, అంబేద్కర్ విగ్రహం ఉంది, ఇదే కన్వర్ట్ జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ చూసుకుంటే మనకి పోర్ట్ ట్రస్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్కి వెళ్తే మనం జ్ఞానాపురం బ్రిడ్జ్కి వెళ్తాం, అదే స్ట్రైట్గా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం. జ్ఞానాపురం బ్రిడ్జ్ దాటక ముందే మనకి రైల్వే స్టేషన్ బ్యాక్ గేట్ వస్తుంది. ఈ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. ఈ సర్కిల్ని కన్వర్ట్ జంక్షన్ అంటారు. ఇంతకుముందు ఆ ఫ్లైఓవర్ వర్క్ అయినప్పుడు నేను ఈ వ్లాగ్ చేయలేకపోయాను. ఫ్లైఓవర్ అయిన తర్వాత కూడా వ్లాగ్ చేశాను. వ్లాగ్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తాను, కుదిరితే చూడండి. ఇంకా చూడొచ్చు, ఇది మనకి ఇండియన్ రైల్వేస్ ఉండే రూట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే మనం రైల్వే స్టేషన్ ఫ్రంట్ గేట్కి వెళ్తాం. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో చివరి దాకా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రూట్ మొత్తం చూపించాను అనుకుంటున్నాను, రూట్లో ఏమన్నా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎయిమ్ టు 10,000 సబ్స్క్రైబర్స్ అండ్ దెన్ 1 lakh సబ్స్క్రైబర్స్. లెట్స్ గో, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, టైం లేదు. థ్యాంక్ యూ వీడియో చూడొచ్చినందుకు. బాయ్ బాయ్.